హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికి చాలా రోజు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చాను. జియో వాళ్ళకి జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ ఫుల్ టైం జాబ్, 3.5 లక్షల వరకు శాలరీ, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది అర్థం చేసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. జస్ట్ అప్లికేషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఉంది, క్లిక్ చేసుకొని బయలుదేరిపోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ చాలా రోజులు అయింది లాంగ్ వీడియో తెచ్చి మీ అందరితోటి మాట్లాడి. బాగానే ఉన్నారా? టైంకి తింటున్నారా? భోజనం చేస్తున్నారా? టైంకి సన్నమయ్యారా? లావ్ అయ్యారా? తెల్లగొన్నారా? నల్లగొన్నారా? ఏదో నేను మీకు కనిపించడం కానీ మీరు ఎవరు నాకు కనిపించరే. కొందరు అంటున్నారు, సార్ మీరు ఇంట్లో ఒక మెంబర్ లాగా అయిపోయారని. ఆస్తులు కూడా మాట ఇవ్వచ్చు కదా. ఉత్తి మాటలే చెప్తారు కానీ మీ ఇంట్లో మీరు అరుణ్ సార్ మీ ఇంట్లో ఒక మనిషిలాగా అయిపోయారని. అంటే ఉత్తి మాటలు ఎప్పుడైనా పిలిచి భోజనం పెట్టారా? రోడ్డు మీద కనిపిస్తారు, ఎవరో ఒక నెలకో 2 సార్లు ఒక్కొక్కసారి కలుస్తారు, సెల్ఫీ తీసుకుంటారు, హ్యాండ్ షేక్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఎవరైనా ఒక చాక్లెట్ లేకపోతే ఏదైనా ఒక ఫ్యామిలీ మా పెద్ద టమాటాకి డైరీ మిల్క్, ఫ్యామిలీ ప్యాక్ డైరీ మిల్క్ కొనిసి ఇచ్చారు, ఆన్ స్పాట్ కొనిసి ఇచ్చారు. మీరు పెద్ద ఫ్యాన్స్ మీరు చూస్తుంటాం, సార్ టమాటా అని బాగా ఇష్టం అనేసి. ఇంట్లో ఒక మనిషి అనుకున్నప్పుడు ఆస్తులు కూడా కొంచెం ఇవ్వండి, ఎంతో కొంత. ఆర్కే బీచ్లో స్థలం. కిడింగ్. చతుర్థి రోజు ఇంకొక వారం ఉంది, వారం కూడా లేదు. చతుర్థి రోజు రాఖీ పండక్కి రాఖీ కట్టిన బెస్ట్ కామెంట్ చేసిన 5 సిస్టర్స్ కి నేను చైర్ కాంపిటీషన్ లోని విన్నర్ నేమ్ అనౌన్స్ చేస్తాను. దయచేసి చతుర్థి రోజు లేదా అటు ఇటు ఒక రోజు ఇటు అటు అవ్వచ్చు. మీరు రిక్వెస్టింగ్ మీరు ఆ వీడియో లాంగ్ గా చూడండి. ఇంటర్ చదువుకున్న ఎవరైనా కానీ జాబ్ కోసం చూస్తున్నారా, రిమోట్ ఇంట్లో జాబ్ కోసం చూస్తున్నారా, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. కాస్త టైంకి భోజనం చేయండి. ఒక్కొక్కసారి వీడియో టైంకి రాకపోవచ్చు, కానీ మంచి కంపెనీ టైంకి శాలరీ ఇచ్చే పర్మనెంట్ గా మంచి కంపెనీ వస్తే మాత్రం పక్కాగా చేస్తా, అది నా గ్యారంటీ. కమింగ్ టు ద పాయింట్స్, ఇంట్లో అందరు బాగున్నారు కదా? ఇంటి పక్క వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇరుగు పొరుగు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా? తింటున్నారు కదా టైంకి? ఒక్కొక్కసారి వీడియో రావడం లేట్ అవుతుంది, కానీ మీకోసం అడగడం మాత్రం ఆగదు. బాగానే ఉన్నారు కదా? ఓకే. ఏమంటే గోత్రనామాల ప్రకారం చెప్తున్నాను, ఈ సంవత్సరం రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కడికి వినాయక చతుర్థి మంచిగా చెయ్యండి. రికార్డింగ్ డాన్సులు, బ్యాడ్ వర్డ్స్ తో ఉన్న డాన్సులు గట్లా వద్దు ప్లీజ్. డీజే నాట్ అలౌడ్ ఇన్ విశాఖపట్నం అనేసి పోలీస్ కమిషనర్ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడి నుంచి డీజే సౌండ్ వస్తే మాత్రం తోపు తురుము అవుతుంది, ఏది గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి నవరాత్రులాగా చతుర్థి 5 రోజులు విగ్రహం పెట్టినా, వారం పెట్టినా, 12 రోజులు పెట్టినా, 9 రోజులు పెట్టినా దీక్షతో పెట్టండి, హార్ట్ఫుల్ గా దీక్షతో పెట్టండి. అంతేగాని వినాయకుడి లాగా పెంచింది, క్రికెటర్ లాగా, అపరిచితుడు లాగా, సినిమా లాగా ఇది వద్దు. ఫన్నీ కాదు వినాయకుడు అంటే ప్రతి పూజలోని మొదటి పూజ వినాయకుడి పూజ. వినాయకుడి కామెడీ పర్సన్ కాదు. మీ లైఫ్ కామెడీ అయిపోతాను అవసరంగా. వినాయకుడిలా చేయండి. కొన్ని రూపాలు చేసి బాలకృష్ణ లాగా, మెగాస్టార్ లాగా వద్దు. కామెడీ వినాయకుడి కాదు, దేవుడికే లైఫ్ కామెడీ అయిపోతాను అవసరంగా. చూసాం అలాంటివి చాలా. ఈ వయసు వచ్చింది కాబట్టి, ముసలోళ్ళు అయిపోయాం, సీనియర్ సిటిజన్ కలిసిపోయాం కాబట్టి, బోల్డ్ అని అలాంటి ఎగ్జాంపుల్ చూసాం కాబట్టి వినాయకుడు దీక్ష చేయండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా అడ్వైజ్ గా తీసుకుంటారు అనేసి పర్సనల్ గా తీసుకోకూడదు. పర్సనల్ తీసుకుని ఐ డోంట్ కేర్. ఒకటి. రెండోది, ఎప్పుడో అంత సమానంగా బాగానే జరిగింది. జాబ్ మేళా కోసం చెప్పాలనుకుంటే మాకు కొన్నిటికి ఒక పర్మిషన్ అడ్డొచ్చింది. చవట్టి తర్వాత చూడండి, ఇప్పుడే ఇవ్వు అని సార్ అంటే కొందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. జాబ్ మేళా కానీ జాబ్ డ్రైవ్ కానీ చేయాలంటే కొన్ని పర్మిషన్స్ మీరు తీసుకోవాలి. అది ఎలా అంటే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇండిపెండెన్స్ డే వచ్చింది, జన్మాష్టమి వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ వీక్ చవితి ఉంది, బ్యాక్ టు బ్యాక్ పండుగలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము పండుగ తర్వాత కనిపించండి అనేసి అన్నారు. కాబట్టి ఈ జాబ్ మేళ కొంచెం డ్రాగ్ అయింది. అవ్వకుండా ఉండదు. చిన్నది టమాటా కాల్ కనిపిస్తున్నాయా? కదుపుతుంది. పెద్ద టమాటా కాలేజ్కి వెళ్ళింది అనమాట. ఇక్కడ వరకు వచ్చేసరికి మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో కానీ 2 days లేట్ అయిపోయినా నన్ను మర్చిపోకండి అయ్యా. కొత్తగా చూసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోస్, టైంకి మంచి క్వాలిటీ శాలరీ వచ్చే మంచి కంపెనీ తీసుకుని వస్తుంటాను. ప్రీవియస్ గా కంటిన్యూ తెచ్చాను. అక్కడ 2000 మంది
దానికి అప్లై చేస్తే 400 500 మంది కాల్ చేసి మెయిల్ చేసి అక్కడతో ఆపేసే వాళ్ళు, మిగతా వాళ్ళు కాల్ వచ్చేవి కావు పెద్దగా. ఎందుకంటే ఎక్కువ మంది సార్ మాకు కావాల్సింది 200 మంది, మీరు యూట్యూబ్ లో పెట్టిస్తారు, అక్కడ 4000 ప్రొఫైల్స్ వస్తాయి, 4000కి ఎలా చేస్తాం సార్, 200 మంది కావాల్సిన వేకెన్సీకి 4000 మందికి ఇంటర్వ్యూ ఎలా చేస్తాం అనేసి ఒక 500కో 600కో కాల్ చేసి మాట్లాడి మిగతా ఆపేశారు. అలా కాకుండా మంచిగా వేకెన్సీ ఉన్న పెద్ద కంపెనీ జియో, మన ఇంటి పక్కన ఉంటారు కదా ముఖేష్ అంబానీ, వాళ్ళదే. ఈ పులిహోర సౌండ్ వస్తుంది, బూర్లు పులిహోరలు అన్ని పంపిస్తుంటారు, వాళ్ళదే జియో. హాట్స్టార్ లో జియో హాట్స్టార్ లో జియో హాట్స్టార్ లో కావచ్చు వేకెన్సీ, జియో నెట్వర్క్ లో, జియో బ్రాడ్బ్యాండ్ లో, లేదంటే నెట్ సిమ్ కార్డ్ లోని కస్టమర్ సర్వీస్ దేంట్లో ఇస్తారో తెలీదు, దానికి కావాల్సింది ఇంటర్. ఇప్పుడు చెప్తున్నాను, కరెక్ట్ గా వినండి, క్లారిటీగా వినండి. రిలయన్స్ కంపెనీలోని జియో వాళ్ళది ఉందండి వేకెన్సీ. 1 to 5 years అడిగారు కానీ ఫ్రెషర్స్ ఆల్సో అలౌడ్. 6 months వేకెన్సీ, 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిది. జీరో వాళ్ళు కూడాను హ్యాపీగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2.5 నుంచి 3.5 లక్షల వరకు, అంటే 29-30 వరకు ఇంచుమించు మీకు శాలరీ వస్తుంది. కంప్లీట్ రిమోట్ వరకు. దీనికి ఈమెయిల్ సపోర్ట్ చెయ్యాలి, చాట్ సపోర్ట్ వర్క్ ఉంటుంది, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ కాల్స్ ఉంటాయి. ఇన్బౌండ్ అంటే ఏంటి, వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడడం. అవుట్ బౌండ్ అంటే మీరు తిరిగి కస్టమర్ కాల్ చేయడం, అంటే వాళ్ళకి 1 by 1 కాల్ చేయడం. ఇది ఇన్బౌండ్ అవుట్ బౌండ్ కాల్స్. 6 working days ఉంటుంది, ఒకరోజు సెలవు ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, 9 hours డ్యూటీ ఉంటుంది. ఫుల్ టైమ్ జాబ్. శాలరీ టాప్ 3.5 lakhs వరకు శాలరీ. వయసు ఏమో 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా దీనికి అప్లై చేయవచ్చు. ఇంటర్ పాస్ అయిన పిల్లలు కొంచెం కమ్యూనికేషన్, తెలుగు మాట్లాడితే మంచిది, ఇంగ్లీష్ లో కొంచెం కమ్యూనికేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, ఇంటర్ అయి ఉంటే చాలు. ఇంటర్ అడుగుతున్నారు కంపెనీ కాబట్టి చాలా సింపుల్. ఈమెయిల్ వర్క్ ఉంటుంది, చాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆన్ బోర్డ్ అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ రెండు ఉంటాయి, సెమీ కాల్స్, హై వాయిస్ కాల్స్. సో కస్టమర్ తో మాట్లాడేది, చాట్ ప్రాసెస్ చేసేది, సింపుల్. ఆడుతూ పాడుతూ 30,000 వరకు సంపాదించి జియో కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ 9 గంటలు రోజుకి. జాబ్ కి ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఈ అప్లై చేయాలి అని కోరుకుంటున్నా. అక్కడ నుండి మీకు మెయిల్ వచ్చినా, అక్కడ నుండి మీకు కాల్ బ్యాక్ వచ్చినా శుభ్రంగా ఇంగ్లీష్ లో దర్జాగా మాట్లాడాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. క్యాండిడేట్స్ మీ అందరూ చెప్తున్నా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ లోనే తర్వాత అవదు, ఫస్ట్ లోనే నార్మల్ గా, పొలైట్ గా, ఫ్రెష్ గా, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా నవ్వుతూ, స్మైల్ ఇస్తూ, టెన్షన్ పడకుండా మాట్లాడితే వాళ్ళ మైండ్ లో అరే క్యాండిడేట్ బాగున్నాడు అనేసి ముందు పిలుస్తారు, ముందు రౌండ్ పిలుస్తారు, లేదా సెలెక్ట్ చేస్తారు. ముందు జియో చూడండి, లైఫ్ లోనే అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారు, అందరూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు, కానీ అందరూ సెలెక్ట్ అయిపోరు. కొందరే సెలెక్ట్ అవుతారు. కొందరు ఎవరంటే నువ్వైతే ఏంటి నాకు అనుకునే వాళ్ళు. సో డోంట్ గెట్ ప్యానిక్. జాబ్ కి అప్లై చేయండి, రిమోట్ వర్క్, పర్మనెంట్ వర్క్. ఇక్కడ మీకు మీరు జాబ్ మానేయాలి కానీ వాళ్ళు తీసేది లేదు, తెలుసా? అది నాకు ఇష్టం లేదు, నేను ఇంకా చేయను, నా కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అనేసి జాబ్ మీకు మీరు మానేయాలి కానీ వాళ్ళు తీయడానికి రీజన్ లేదు. ఎందుకంటే జియో కంటిన్యూ వర్క్ లోడ్ ఉంటుంది, కంటిన్యూ వర్క్ లోడ్. 9 hours పర్ గంట ఒక రోజుకి ఇస్తాడంటే డ్యూటీ ఊహించుకోండి ఎంత వర్క్ లోడ్ అంటే. 9 hours అంటే అలా కూర్చుని పోవడం కాదు, టిఫిన్ బ్రేక్, టీ బ్రేక్, దమ్ము బ్రేక్, క్వార్టర్, విస్కీ అన్నీ ఉంటాయి. మీ ఇష్టం, రిమోట్ వర్క్ కదా, ఎవరు మీకు అడగరు. ఓకేనా? దీనికి మహాతల్లే వందనాలు. నాన్ వాయిస్ అండ్ వాయిస్ రెండు ఉన్నాయి. అప్లికేషన్ మస్ట్ బ్రాడ్బ్యాండ్, మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. ఇంకోటి అసలేంది, మీ సొంత ల్యాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ప్రస్తుతానికి ఒకవేళ లేకపోయినా శాలరీలు బాగున్నాయి కాబట్టి ఒక వారం 10 రోజులు ఇటు అటు మేనేజ్ చేయండి. ఎవరో ఫ్రెండ్ వాడిది ల్యాప్టాప్ తీసుకుని వచ్చి నెట్ కనెక్షన్ కొంచెం చూసుకొని మేనేజ్ చేయండి. తర్వాత జీతం వస్తే ఈఎంఐలకు తీసుకోండి. ఇప్పటికిప్పుడు కొనియాలని లేదు కదా, ఫస్ట్ జాబ్ కొట్టండి, జాబ్ కొట్టిన తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఈ మధ్యన జాబ్ లోని షో మీ యువర్ ల్యాప్టాప్, షో మీ యువర్ బ్లాగ్మెంట్ అన్నాడు అనుకో, ఏదో మేనేజ్ చేయండి స్వామి. ఇండియా ఇస్ మేడ్ ఫర్ మేనేజింగ్, వి ఆల్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఓవర్ ఓన్. కాబట్టి ఫ్రెండ్ ల్యాప్టాప్, అరే కంపెనీకి అప్లై చేసాను రా అడిగినా అడగొచ్చు,
ఒక ల్యాప్టాప్ ఇచ్చారా కొన్ని రోజుల కోసం అంటే ఇవ్వడా, తెలిసినాడు అంటే ఎందుకు ఇవ్వరు? ల్యాప్టాప్ తీసుకుని ఇంట్లో పెట్టుకోండి, వైఫై అది చూపించండి. అడిగారు ఇంటర్వ్యూలోని షల్ ఐ సీ యువర్ ల్యాప్టాప్ అంటే చూపించండి. ఉన్న వాళ్ళైతే పర్లేదు, లేని వాళ్ళు అడ్జస్ట్ అవ్వండి, జీతం వచ్చిన తర్వాత అప్పుడు కొందు అని. ఇప్పటికిప్పుడు అమ్మ నాన్నకి అడిగి అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలే, వద్దు, పేరెంట్స్ కి పరేషాన్ చెయ్యొద్దు, ఓకేనా? జాబ్ కొట్టండి, తర్వాత ల్యాప్టాప్ తీసుకోండి, ఓకే? అంతే అండి. 40 సంవత్సరాల వరకు హ్యాపీగా పని చేసుకోవచ్చు కాబట్టి, ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆడుతూ పాడుతూ చేసే పని. ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ లవ్ యూ. ఇది నా వాట్సాప్ నంబర్. దయచేసి మీరు రెజ్యూమ్ పెట్టండి. రాబోయే రోజుల్లోని జాబ్ మేళా తీస్తున్నాను. జాబ్ మేళాలోని మీకు పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తాను కాబట్టి దయచేసి అందరూ ప్లీజ్ రిక్వెస్టింగ్, ఇది నా వాట్సాప్ నంబర్. ఏ వీడియో అయినా లాంగ్ వర్క్ చూడండి. లాంగ్ వర్క్ చూస్తే కొన్ని సజెషన్స్ ఇస్తాను మధ్యలోని, అది మీకు వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి. కాల్ వస్తే శుభ్రంగా మాట్లాడండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ పడేసి మాట్లాడి వచ్చిన ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు. కొత్తగా చూసిన వాళ్ళు ఈవిడ జూనియర్ టమాటా, ఊర్వీ సిన్హా. పెద్ద టమాటా ఉంది, దీనికంటే ఒక 5 సంవత్సరాలు పెద్దతో ఉంటుంది. కాలేజ్కి వెళ్ళింది అనమాట, డిగ్రీ చదువుతుంది అమ్మాయి. ఎవర్రా అందరు చూడు, అందరు మా బంధువులే, హాయ్ చెప్పు. అందరు మా చుట్టాలే, హాయ్ చెప్పు. ఫ్యామిలీరా, హాయ్ చెప్పు. చెప్పదు. సో ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు, నా పాప చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా టైంకి తినండి, ఆరోగ్యంగా ఉండండి. చతుర్థి లోపల మళ్ళీ లాంగ్ వీడియోతో వస్తాను. హ్యాపీగా పండుగ చేసుకోండి. చూడండి, ఒక విషయం చెప్పాలా, గీతలో ఒక మాట, చాలా ఇంపార్టెంట్ మాట. రీసెంట్ గా నాకు ఒక విషయం తెలిసింది. భగవద్గీతలోని ఒక మాట ఉంది. శ్రీకృష్ణ దేవుడు చెప్పాడు అనమాట, మనిషి ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళు చెప్పే మాటలు మర్చిపోండి. మాటలు ఇంపార్టెంట్ మీకు అనిపిస్తే మనిషిని మర్చిపోండి. మనిషి మాట రెండు ఒక చోట ఉండవు. సో ఉన్న రిలేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, రిలేటివ్స్ ఎవరైనా కానీ మనిషి ఇంపార్టెంట్. అరే మా వాళ్ళే రాచే, ఏదంటే అని, అది నా వాడే, నా బ్లడ్ అని అనుకుంటే వాళ్ళు చెప్పే మాటలు ఇగ్నోర్. కానీ మాట పట్టించుకుంటే మనిషిని ఇగ్నోర్. సైనింగ్ ఆఫ్, హెచ్ఆర్ రంగమాసిన. మీ అందరి కోసం మళ్ళీ లాంగ్ వీడియో వస్తుంటుంది, తెస్తుంటాను. ఇది నా వాట్సాప్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. లవ్ యూ ఆల్. టేక్ కేర్, బై.